హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ బాబు. ఈరోజు మనం బార్బిక్యూ అనే రెస్టారెంట్లో ఉన్నాం. ఇది చాలా ఫేమస్గా చెప్పుకోబడుతుంది. చూడండి ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బార్బిక్యూ అనే రెస్టారెంట్కి వచ్చాం. ఇప్పుడు మనం బార్బిక్యూ రెస్టారెంట్కి స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర ఉన్నాం. అది వెళ్ళడానికి మా ఫ్రెండ్స్ అందరూ రెడీగానే ఉన్నారు. ఏదో డిస్కషన్ చేస్తూ ఉన్నారు, ముచ్చట్లన్నీ పెట్టి. మా వాడైతే ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాడు తాగడానికి. ఇక్కడ మా వాళ్ళు ఏదో చూస్తున్నారు, ఎవరు ఎక్కువ తిందామని చెప్పి ఆలోచిస్తున్నాడు. మనోడు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నాడు ఏం ఫుడ్ దొరుకుతుందా అని. ఇక్కడ మనం ఇప్పుడు లోపలికి ఎంట్రీ అయ్యాం, లిఫ్ట్ దిగాం. లిఫ్ట్ వీడియో సరిగ్గా పెట్టలేదు. ఇక్కడ లోపల చూస్తే మాత్రం ఇలా చాలా సూపర్గా ఉంది. చూస్తే మాత్రం మైండ్ పోయిద్ది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా వచ్చి చూసారంటే మీకు తెలిసిద్ది. ఇక్కడ ఫుడ్ ఏంటంటే అన్లిమిటెడ్గా ఉంటుంది ఫుడ్. మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు. కానీ ప్రైస్ మాత్రం దాన్ని ఫిక్స్ అయ్యి రేట్ అయ్యి ఉంటుంది. దాన్ని బట్టి మనం చేయాలి. ఇక్కడ మా వాడు చూడండి, ఒకసారి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి చెబుదామని చెప్పి ఆలోచించి మర్చిపోయి మళ్ళీ తను స్టాటస్ చెప్పుకుంటూ ఉన్నాడు. వాడు ఏమైంది అని చెప్పి ఇప్పుడే చూస్తూ ఉన్నాం అందరం. చూడండి, అందరూ ఏదో ఎవరికి ఏం చెప్పుకుందాం అని చెప్పి ఒక డిసిషన్ లేకుండా ఏదో హడావుడిగా వచ్చాము ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఇక్కడికి. కానీ ఇక్కడ మాత్రం అట్మాస్ఫియర్ సూపర్గా ఉంది. చాలామంది కపుల్స్, లవర్స్, ఫ్యామిలీస్ కూడా చాలామంది వచ్చారు. ఈ బార్బిక్యూ రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కనీసం ఎంతో తక్కువ కాదని తక్కువైనా 100 ఐటమ్స్ దాకా ఉంటాయి. మనకి ఇష్టం వచ్చినట్టు ఐటమ్ ఎంత అయింది తినచ్చు. ఇక్కడ ప్రైస్ ప్యాక్ ఉంటుంది. మేమందరం ఒక 7గురం కలిసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఆన్లైన్లో కూడా బుక్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి 0% ఆల్కహాల్ బీర్ దొరుకుతుంది. అంటే అది బీరే కానీ మనం తాగే బీర్లా ఉండదు. మనం 3 వచ్చేసరికి 500 రూపీస్ తీసుకుంటూ ఉంటాడు. కానీ అది సేమ్ కూల్ డ్రింక్ లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. మా వాడు ట్రై చేశాడు. ఇక్కడ పొయ్యి లాంటిది ఒకటి పెట్టాడు. మన ముందే లైవ్లో మనకి ఇచ్చిన చికెన్, మటన్ అలాంటివి కలుస్తూ ఉంటాడు. చూడండి మీరు కూడా, ఇప్పుడు జస్ట్ తెచ్చి పెట్టాడు. మేము ఇంకా ఏం చేద్దాం చెప్పి మేము కూడా చూస్తూ ఉన్నాం. అవి మాత్రం ఇంకా పొయ్యిలాగా పెట్టి కింద పెడతా ఉంటాడు మంట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడే మాకు స్టార్టర్స్ వచ్చాయి. ఇవి వెజ్ ఐటమ్స్. ఇక్కడ అన్లిమిటెడ్గా ఆల్రెడీ మామూలు స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేక రకాల ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. వెజ్లో వచ్చేసరికి మనకి పన్నీర్ టిక్కా, ఇక చాలా ఉంటాయి. నాకు సరిగ్గా ఎగ్జాక్ట్ పేర్లు తెలియదు. నేను కూడా ఏ పడితే వచ్చినాయని చెప్పి ముందు తింటమే చూసుకున్నాను. మావాడు ఒకటి డిష్ పేర్లు చెప్తా ఉన్నాడు. ఇది ఒకటి చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బొగ్గుల మీద ఈ కాలుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ మాత్రం తినే రందులోనే ఉన్నాడు ఎక్కువగా. తనకి ఈరోజు ఎట్టైనా ఒక 2000 రూపాయల వరకు చేయాలని చూస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బిర్యానీ ఐటమ్స్ చాలా రకాలుగా ఉంటాయి. వెజ్ వాళ్ళకి వెజ్ కానీ, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ కానీ ఉంటాయి. వెజ్ వాళ్ళకి మాత్రం ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చాలా తెలుగు వంటలు వెజ్ వాళ్ళకి ఐటమ్స్ ఎక్కువగానే ఉంటాయి. నాన్ వెజ్ అంటే ఉంటే మహా అయితే 4 ఉంటాయి. 4 మించి అంతకన్నా ఎక్కువ ఉండవు. చూడండి, ఒక్కొక్కటి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి అన్లిమిటెడే. ఎంత కావాలంటే అంత తినవచ్చు, అది మన ఇష్టం. చూడండి, ఇంకా లాస్ట్లో కూడా ఒక సూప్ కూడా దొరుకుతుంది మనందరికీ ఫ్రెండ్స్. ఇక్కడ వైట్ రైస్ అని ఇదో కర్రీలా ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ సెల్ఫ్, అంటే మన ఇష్టం వచ్చినట్టు పోయి మనం ఎంతైనా పెట్టుకొని తినొచ్చు. అది మన ఇష్టం. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఎంత కావాలన్నా అంత వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ చాలా ఉన్నాయి. వీటి పేరు ఏంది కూడా తెలియదు నాకు కూడా సరిగ్గా. ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారు. ఇక్కడ ఐస్ క్రీమ్లు, కేకులు, ఈ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు కూడా ఒకసారి చూస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం పోయారు కాబట్టి నాకు అంత క్లారిటీ కూడా డిష్ పేర్లు సరిగ్గా తెలీదు. ఇక్కడ కేకులు కూడా చాలా ఉన్నాయి. సరే అని చెప్పి మేము కూడా తీసుకొచ్చాం. ఇక్కడ చిన్నగా నేను కూడా తింటానే ఉన్నా ఫ్రెండ్స్. అదిగో మన వ్యూవర్స్ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్గా మావాడు గట్టిగా వేసాడు ఇప్పుడే మటన్ కర్రీ. తిని చిన్నగా మిగుతూ ఉన్నాడు ఎలా ఉందా అని చెప్పి. ఫ్రెండ్స్, ఈరోజు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఫుల్గా చూడండి. ఎందుకంటే మీరు చూస్తేనే మేము కూడా చాలా ఆనందంగా ఉంటాం ఇంత కష్టపడి వీడియో తీసినందుకు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఫ్రూట్స్ తీసుకుంటా ఉన్నాను. ఫ్రూట్స్ అని కేక్ కూడా తెచ్చుకొని ఉన్నాను. మా వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అదే తింటూ ఉన్నారు. మా వాడు ప్లేట్ ఖాళీ చేసి మళ్ళీ కొత్త ప్లేట్ కూడా తెచ్చుకున్నాడు. మా వాడైతే ఐస్ క్రీమ్ తింటున్నాడు ఫ్రెండ్స్. అతను బాగా ఇష్టం ఉంటుంది ఐస్ క్రీమ్. తిని అయిపోయింది, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇక్కడ పన్నీర్ టిక్కా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడే మా వాడు వేడివేడిగా తింటూ ఉన్నాడు.
ఇక్కడ చూడండి పక్కన ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు మాత్రం ఏందో తిందామా వద్దా అని చెప్పి చిన్నగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏం ఐటెం చెప్దామా అని చెప్పి చూస్తూ ఉన్నారు. పర్లా బాగాలే ఉంది అనుకుంటా ఉన్నాడు. ఆయనకి ఏమైనా కావాలని చెప్పి మనకి ఇంత కావాలంటే ఏదన్నా అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. మనకు నచ్చినంత ఏ ఐటమ్ అయినా తెస్తూ ఉంటారు. మనకు తందూరి కావాలంటే తందూరి కోడి తెచ్చి మనకు దగ్గర ముందు పెడతా ఉంటారు. కావాలంటే మన ఇష్టం అది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి. ప్యాకేజ్ ఎంత ఉందండి అంటే మేము 7 మెంబర్స్ వెళ్ళాం. ఆ 7 మెంబర్స్కి వచ్చేసరికి 6,000 పడింది ఒక్కొక్కరికి. ఇక కూల్ డ్రింక్స్ కూడా మనకి వాటిలోనే ప్యాకేజీలోనే ఉంటుంది. ఎంత కావాలంటే అంత తాగొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఏదన్నా మీ ఫ్రెండ్స్ కానీ బర్త్డే కానీ ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తే అక్కడ బర్త్డే పార్టీ కూడా చేస్తూ ఉంటారు. బర్త్డే కేక్ కూడా ఫ్రీగానే ఉంటుంది. మనం డబ్బులు అనుకున్నాం, మేము కూడా ఫస్ట్ చేసుకోకూడదు అనుకుంటా ఉన్నాం. కానీ తీరా చూసిన తర్వాత కేకులు అన్నీ ఫ్రీగానే ఇస్తారు, సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మాకు కూడా తర్వాత పక్కన వాళ్ళు చేస్తుంటే చూసాం. దాని తర్వాత మేము కూడా నా బర్త్డే కాకపోయినా నేను బర్త్డే లాగా చేసుకొని ఒక బిల్డప్ ఇచ్చాను. అది వాళ్ళకు కూడా తెలుసు బర్త్డే కాదని, ఏదో చేయాలి కాబట్టి చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఎదురు కనబడే వాళ్ళిద్దరు మాత్రం వెజ్ తింటారు ఎక్కువగా. వాళ్ళకి అనేక రకాల ఐటమ్స్ దొరికింది. నేను నాన్ వెజ్ తింటాను కాబట్టి నాకు చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ అవి తిన్నాను నేను ఎక్కువ. దాని తర్వాత బీరు అని చెప్పాను కదా, అది బీరు కాదు, బీర్ లాంటిది కానీ డబ్బులు బొక్క మనం తీసుకుంటే మాత్రం. ఇప్పుడు నేను ఇది ఐటమ్ దాని పేరు కూడా క్లారిటీగా లేదు. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అనేక రకాల ఐటమ్స్ చూసే ఉంటాం. ఇక్కడ చాలామంది జనాలు ఏంటంటే ఇక్కడ పార్టీస్ అవి చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ ప్లేస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇక్కడ 6 సంవత్సరాల కంటే తక్కువ కల్లా మనం రైస్ మాత్రం బిర్యానీ అయ్యి తినగలమా లేదా అనే విషయం మనకి చిన్న డౌట్ వస్తుంది. కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కనీసం ఒక 10 స్టార్టర్లు తిన్న తర్వాత దాని తర్వాత మనం బిర్యానీ తినాలా. బిర్యానీ తిన్నామంటే మనకి కరెక్ట్గా మనీ కూడా సేవ్ అయ్యిద్ది. మా వాళ్ళు ఏంటంటే తెలియక ఏం చేశారంటే ముందు స్టార్టర్స్ తలా ఒక 20-30 స్టార్టర్స్ తిన్నారు. దాని తర్వాత ఇక ఏముందిలే అని చెప్పి బిర్యానీ వచ్చేసరికి బిర్యానీ ఎవరు తినలేకపోయారు. నేను మా వాడు తప్ప ఇద్దరం కలిసి తిన్నాము. ఎక్కువ మంది తినలేకపోయారు. అది మాత్రం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది తినకపోతే మనకి లాస్ట్ ఫైనల్గా డబ్బు పెట్టినా కానీ అంత అనిపించదు. ఇక్కడ లాస్ట్కి మన వాడు ఐస్ క్రీమ్ తిందామని చెప్పి మా ఫ్రెండ్ భరత్ వచ్చేసాడు. చిన్నగా అతను ఎంత కావాలంటే అంత వేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ గులాబ్ జామ్స్, ఇక్కడ ఏంటి అంటే రసమలై, ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. స్వీట్లు కూడా ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ నేనే ఇప్పుడు తింటా ఉన్నాను. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కుల్ఫీ కూడా ఉంది. కుల్ఫీ కూడా మనకు వాటిలోనే ప్యాకేజీలోనే దొరుకుతుంది. కుల్ఫీ కూడా చాలా సూపర్గా టేస్ట్గా ఉంది. కానీ నేను టేస్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే నాకు అయిపోయింది, ఫుల్గా తినేసి ఉన్నాను. ఎందుకంటే మేము వచ్చింది ఒకటింటికి, మొత్తం మా ఫుడ్ అంతా అయిపోయేసరికి ఏదో కనీసం 4-5:30 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇది గుంటూరులో లక్ష్మీపురంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అడ్రస్ చెప్పలేదని చెప్పి అనుకోకండి.